నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు నిబంధనలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం హైడ్రా పేరిట ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయొద్దన్న విపక్షాలు అతిక్రమిస్తే కూల్చడం తథ్యమన్న కాంగ్రెస్ ప్రతి రైతు రుణం మాఫీ చేసి తీరుతామన్న మంత్రి తుమ్మల 2 లక్షలకు పైగా ఉన్న వారిపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య రుణమాఫీ అంశంలో ప్రభుత్వ తీరుపై రేపు బీఆర్ఎస్ నిరసనలు రైతుకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్న నేతలు ధ్రువపత్రాల జారీ విషయంలో కింది స్థాయిలో పొరపాట్లు వాస్తవమే జస్టిస్ ఘోష్ విచారణలో విశ్రాంత ఈఎన్సీ మురళీధరన్ వివరణ ఏపీలోని అచ్యుతాపురంలో రియాక్టర్ పేలి 7 దుర్మరణం 50 మందికి పైగా గాయాలు మృతులు పెరిగే అవకాశం వైద్యురాలిపై అత్యాచార నిందితుడి లై డిటెక్టర్ పరీక్ష ఆలస్యం సంజయ్ రాయ్ తరఫు వాదించేందుకు ముందుకు రాని లాయర్లు హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఇప్పటి వరకు ఎన్ని కట్టడాలను కూల్చివేశారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది కూల్చివేతల విషయంలో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారో చెప్పాలంటూ అదనపు అడ్వకేట్ జనరల్కు సూచించింది హైదరాబాద్ శివారు జన్వాడలో తన ఫామ్ హౌస్ను అధికారులు కూల్చివేస్తామన్నారని ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా స్టేకు హైకోర్టు నిరాకరించింది హైడ్రా కూల్చివేతల అంశం హైకోర్టుకు చేరింది హైదరాబాద్ శివారు జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చకుండా సంబంధిత అధికారులను ఆదేశించాలంటూ యజమాని ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగారెడ్డి కలెక్టర్ శంకర్పల్లి తహసీల్దార్ చెరువుల పరిరక్షణ కమిటీని ప్రతివాదులుగా చేర్చారు ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదని ఈ విషయాన్ని సంబంధిత శాఖాధికారులకు ఆధారాలతో సహా ఇచ్చినట్లు పిటిషనర్ తెలిపారు గత ప్రభుత్వంలో ఓ నేతకు స్నేహితుణ్ణి కావడం వల్లే తన ఫామ్ హౌస్ ను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు హైదరాబాద్ పరిధిలో చెరువులు పార్కులు నాలాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని వీటిని కాపాడటానికే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు స్వయం ప్రతిపత్తి సంస్థగా ఉన్న దీనికి ఐపీఎస్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారని వివరించారు జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా పరిధిలోకి వచ్చే స్థానిక సంస్థలను సమన్వయం చేసుకుని అక్రమ కట్టడమని తేల్చుకున్న తర్వాత నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నట్లు ఏఏజీ కోర్టుకు వివరించారు విచారణ సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిమితులు పరిధి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది ఓ వ్యక్తి ప్లాట్ కొనుగోలు చేస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని సంబంధిత స్థానిక సంస్థల అనుమతితో ఇంటిని నిర్మించుకుంటాడని ఏటా ఇంటి పన్ను చెల్లిస్తాడని హైకోర్టు వ్యాఖ్యానించింది 20 ఏళ్ల తర్వాత హైడ్రా అధికారులు వచ్చి ఇంటి నిర్మాణం అక్రమ కట్టడం అంటూ కూల్చివేయడం ఏంటని ప్రశ్నించింది దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది చెరువుల ఎఫ్టీఎల్ను నోటిఫై చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది నీటిపారుదల శాఖ ప్రాథమికంగా నోటిఫై చేసిందని పూర్తిస్థాయి నివేదిక రూపొందించే పనిలో ఉందని అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు హైడ్రా ఏర్పాటు ఉద్దేశ్యం మంచిదే అయినా కూల్చివేతల విషయంలో చర్చించాల్సి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది ప్రతి కూల్చివేతలోనూ నిబంధనలు పాటిస్తున్నారా అని ప్రశ్నించిన హైకోర్టు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని ఆదేశించింది ఉస్మాన్ సాగర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి ఫామ్ హౌస్ రాకున్నా అధికారులు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు కూల్చివేతలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ విషయంలో నిబంధనలు పాటించాలని ఫామ్ హౌస్ పత్రాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది ఎఫ్టీఎల్కు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చిన తర్వాత పిటిషన్పై నిర్ణయం తీసుకుంటామన్న హైకోర్టు విచారణను వాయిదా వేసింది హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేత అంశంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాల కూల్చివేతలు మంత్రులు కాంగ్రెస్ నేతల నుంచే మొదలు పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది నిబంధనలను అతిక్రమించి నిర్మించిన వాటన్నింటినీ హైడ్రా కూల్చుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది హైడ్రా పేరిట ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎంపీలను టార్గెట్ చేయొద్దని బీజేపీ హితవు పలికింది
ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతలు మంత్రులు, కాంగ్రెస్ నాయకుల నుంచే మొదలు పెట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. తన పేరుతో ఎలాంటి ఫామ్ హౌస్ లేదని, తన మిత్రుడిది లీజుకు తీసుకున్నారని వెల్లడించారు. ఎఫ్టీఎల్ బఫర్లో ఆ ఫామ్ హౌస్ ఉంటే దగ్గరుండి కూల్చివేయిస్తా అని స్పష్టం చేశారు. ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7 ఏళ్ల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతా ఉన్నా, నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, గున్నరు మధు యాష్కి గారు, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతా మీకు. రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేనున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడతాం, ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలబడదాం, చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి, తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళు కాడికి పోదాం. ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం కూలగొడదాం. చెరువులను చెరబట్టి నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన కట్టడాలపై హైడ్రా ఉక్కుపాతం మోపుతుందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే జన్వాడ ఫామ్ హౌస్ సహా ఎంతటి వారిదైనా కూల్చేస్తామని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులకు ఫామ్ హౌజులు ఉన్నాయని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. జీవో నెంబర్ 111 అతిక్రమించి జన్వాడలో అక్రమంగా ఇంద్రభవనం లాంటి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. ఆయన ఏమంటాడు కేటీఆర్, నాకు ఫామ్ హౌస్ లేదు, నా ముత్రికున్న ఫామ్ హౌస్ లీజుకు తీసుకొని ఉన్నాను, దాన్ని బఫర్ జోన్ ఫామ్ హౌస్ లో ఉంటే నేనే దగ్గరుండి కూర్చివేయిస్తా అంటున్నాను. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆయనకు నాకు లేదు అంటున్నాను. ఆయన చూసి వచ్చినా అప్పుడు నేను పోయినప్పుడు వాళ్ళ వైఫ్ కూడా అక్కడ వర్క్ చేపిస్తున్నది. మీరు వస్తారని మీకు తీసుకుపోయి చూపిస్తారు. రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ ఉందంట, రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందంట ఆయన వచ్చి చూపి అనిపిస్తారు. మీరైతే కేటీఆర్ చూసారు. ఇవన్నీ కాదు, ఫామ్ హౌస్ల గురించి 111 జీవో గురించి చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఎత్తేస్తుందంటే కట్టుకున్నారు, ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అది గ్రౌండ్ ఫ్లోర్స్ పరిమితం, 30% ఏరియా కట్టాలి. కానీ ఈరోజు హైడ్రా అనేది చెరువులలో కబ్జాలు చేసి లేక్స్ మాయం చేసి బిల్డింగ్లు కట్టుకుంటే గండిపేట జరిగిన ఏరియాలో కూడా ఎంతో మంది పార్టీలకు అతీతంగా ఎక్కడ ఎవరైనా కానీ చిన్న పెద్ద ఏం లేదు, ఇలా ధరణి పేరు మీద చెరువులు మాయం చేసి ఎవరిది ఎంత పెద్దోళ్ళైనా సినిమా యాక్టర్లు అయినా సరే ఎవరిదైనా సరే చేయాలనే ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా పేరిట ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టార్గెట్ చేయవద్దని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాజకీయ కక్ష కోసం హైడ్రాను వాడొద్దని, అధికార పార్టీ నుంచే కూల్చివేతలు మొదలవ్వాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎవరు అక్రమంగా కట్టినా 24 గంటల్లో కూల్చివేయాలని హితవు పలికారు. నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి, హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను టార్గెట్ చేయకూర్రి. నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో, చికంలో, బఫర్ జోన్ లో రఘునందన్ రావు కట్టినా, దామోదర్ గారు కట్టినా, కేటీఆర్ గారు కట్టినా దయా దాక్షిణ్యాలు లేకుండా 24 గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రీజనల్ రింగ్ రోడ్ RRR దక్షిణ భాగానికి వెంటనే భూసేకరణ ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా RRR నిర్మాణం ఉండాలన్న సీఎం ప్రతిపాదిత అలైన్మెంట్లో మార్పులు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఏదైనా సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని సూచించారు. ఫ్యూచర్ సిటీపై రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ పురోగతిపై కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహించాలన్న ముఖ్యమంత్రి భూసేకరణ సహా ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. RRR పురోగతిపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉత్తర భాగంలో భూసేకరణ పనుల వివరాలను అధికారులు వివరించారు. భూసేకరణ వేగం పెరగాలని RRR ఉత్తర భాగం పరిధిలోని కలెక్టర్లు రోజువారీగా ఏం చేశారు, ఏం పురోగతి సాధించారు, దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ, ఇతర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు
ప్రతిరోజు సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు. భూసేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సీఎస్ శాంతికుమారితో పాటు మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డీ షానవాజ్ ఖాసిం, ఆయా జిల్లాల కలెక్టర్లు, రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని ఆ గ్రూప్ లో అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ప్రతి సమీక్షా సమావేశానికి తప్పనిసరిగా పురోగతి ఉండాలని సూచించారు. RRR దక్షిణ భాగం సంగారెడ్డి, ఆమన్గల్, షాద్నగర్, చౌటుప్పల్ మార్గానికి సంబంధించి వెంటనే భూసేకరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్తర భాగంలో ఇప్పటికే భూసేకరణ చాలా వరకు పూర్తయినందున దక్షిణ భాగంలో ప్రారంభించాలని స్పష్టం చేశారు. రహదారి విషయంలో ఏవైనా సాంకేతిక ఇతర సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని, అదే సమయంలో పనులు ముందుకు సాగాలని సూచించారు. RRR మొత్తం మ్యాప్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్మెంట్లో సీఎం కొన్ని మార్పులు సూచించారు. వాటిపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలే లక్ష్యంగా అలైన్మెంట్ ఉండాలని, ఆ విషయంలో పారదర్శకంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ల నిర్మాణంపైన అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణానికి ముందే ఎక్కడికక్కడ ప్రధాన రోడ్లకు అనుసంధానం కావాలన్న సీఎం సిగ్నల్ సహా ఇతర సమస్యలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు వీలుగా నిర్మాణాలుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ORR, RRR అనుసంధానానికి అనువుగా రేడియల్ రోడ్లు ఉండాలని, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు, సంస్థలకి ఉపయోగకరంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వివరించారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. అర్ధసత్యాలు, అబద్దాలతో అన్నదాతల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. రుణమాఫీ కోసం ఆందోళనలు చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రుణమాఫీ జరగలేదని మంత్రులే చెబుతున్నారని వివరించారు. సీఎం, మంత్రివర్గం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ధర్నాలు చేపడుతున్నామని కేటీఆర్ ప్రకటించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎప్పటి వరకు రుణమాఫీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను పక్కా చెప్తున్నా, ఈ పచ్చి మోసగాళ్ల ప్రభుత్వం ఇది, దగా ప్రభుత్వం. 49,000 కోట్లకెళ్ళి కథ మొదలైంది, ఇవాళ 7,500 కాడ ముగిసింది. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు, నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం చాలు 40,000 కోట్లు ఇచ్చేస్తా. మళ్ళీ ఏమంటారు, క్యాబినెట్లో 31,000 కోట్లు చాలు. తెల్లారి బడ్జెట్ పెట్టారు జూలై లాస్ట్ వీక్లో, అందులో 26,000 కోట్లే. మొన్న ఏం చెప్పినారు, 15th ఆగస్ట్కి 17,900 కోట్లు ఇచ్చినామన్నారు. మళ్ళీ నిన్న బట్టి గారు సావు కబురు చల్లగా చెప్పిండ్రు, 17,900 కోట్లు ఎక్కడిది, ఇచ్చింది 7,500, 10,000 కోట్లు ఎగిరిపోయింది. ఎక్కడ 49, ఎక్కడ మళ్ళీ 17,900, ఎక్కడ 7,500. ఇగో ఇది కోతలు. అందుకే ఈ కోతల రాయుళ్ల ప్రభుత్వాన్ని తూర్పారబడతాం, రైతుల తరపున ఎండగడతాం. రుణమాఫీ కాని రైతులు అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసానిచ్చారు. అధికారులను ఇంటింటికి పంపించి మరీ కుటుంబ నిర్ధారణ చేసి మాఫీ అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తప్పులున్న రైతులకు మాత్రమే మాఫీ సొమ్ము పడలేదన్న మంత్రి తప్పులు సవరిస్తూ దశలవారీగా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. రుణమాఫీ కాని వారు వ్యవసాయ అధికారులకు దరఖాస్తు పెట్టుకోవాలని సూచించారు. విపక్షాల మాటలను నమ్మొద్దని కోరారు. ఆంక్షలు లేవు. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి అన్ని ఖాతాలను కూడా ప్రభుత్వం బ్యాంకులను అడిగి తెప్పించుకున్నటువంటి లిస్ట్ మీ ముందు పెడుతున్నా. ఇంకా ఏదైనా బ్యాంకులు పొరపాటు చేసి ఉంటే, ఆ సమయానికి అందించలేని ఉంటే అవి కూడా సేకరించి వాటిని కూడా కరెక్ట్ చేస్తాము. ఇక్కడ కూడా భంగం కలగకుండా చూసుకొని రైతులు మీరు నిశ్చింతగా, నిర్భయంగా గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసుకోండి. కష్టమే, ఇబ్బంది ఉంది, అయినా సరే చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ముందు 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలని క్లియర్ చేస్తున్నాం. అది అయిపోగానే 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలకు కూడా షెడ్యూల్ ప్రకటించి ఆ యొక్క సమయానికి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రైతు వేదికల నుంచి సాయంత్రానికి ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి మళ్ళీ మా డైరెక్టరేట్కి రావాలి. రానాటినన్నింటినీ క్లియర్ చేసుకుంటూ పోతాము. అయ్యేదాకా ఊరుకోం. 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై వర్క్షాప్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. రైతు రుణమాఫీ 50% కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. ఒకవైపు సభ్యత్వ నమోదు, మరోవైపు రైతాంగ సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలలో కూడా
తూతూ మంత్రంగా మరి ఈరోజు రుణమాఫీకి సంబంధించినటువంటి తతంగం నడిపిస్తున్నారే తప్ప సమగ్రంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏ గ్రామంలో కూడా పూర్తి చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే భారతీయ జనతా పార్టీ ఒక దిక్కు సభ్యత్వ కార్యక్రమం కొనసాగిస్తూనే ఈ యొక్క రైతాంగ సమస్యల మీద కూడా నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. రుణమాఫీ జరగలేదంటూ రైతులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 10 మంది రైతులను కలెక్టర్ కార్యాలయంలోనికి అనుమతించడంతో పాలనాధికారికి వినతిపత్రం సమర్పించారు. రుణమాఫీ జరిగేలా చూడాలని కోరారు. ఏఈఓ దగ్గరికి వెళ్ళమని బ్యాంక్ మేనేజర్ చెప్తాడు. వ్యవసాయ విస్తరణది ఏఈఓ దగ్గరికి వెళ్ళమంటే ఏవో దగ్గరికి వెళ్ళమంటారు. ఏవో దగ్గరికి వెళ్ళమంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళమంటారు. బ్యాంకు దగ్గరికి వెళ్తే మీరు జమ చేసిన 90,000 రూపాయలు మళ్ళీ విడత 4వ విడతలో మాఫీ చేస్తామంటారు. వేదిక నుంచి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. అర్హులైనటువంటి రైతులందరికీ కూడా మీరు రుణమాఫీ చేయాలి. వేరే ప్రభుత్వం షరతులు పెట్టింది, నేను ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. ఈ రోజేమో రేషన్ కార్డు అని, ఆధార్ కార్డు అని, బ్యాంక్ అకౌంట్ అని, పట్ట పాస్బుక్ అని 2 లక్షల పైన ఉన్నాయని అన్ని కొరవలు పెడుతూ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చూస్తున్నది. రైతుల పక్షాన డిమాండ్ చేసేది ఏంటంటే ఉన్న ఫలంగా తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ విశ్రాంత ఇంజనీరింగ్ చీఫ్ మురళీధరన్ను ప్రశ్నించింది. గతంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. 2 గంటలకు పైగా మురళీధరన్ విచారణ సాగింది. ఈఎన్సీ జనరల్ పాత్ర, కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ తయారీ, అనుమతులు, కేంద్ర జల సంఘం ప్రమేయం, విధానపర నిర్ణయాలు, డిజైన్లు, అందులో మార్పులు చేర్పులు, టెండర్ ప్రక్రియ, నాణ్యత, పరీక్షలు, పని పూర్తయినట్లు ధ్రువపత్రాలు, చెల్లింపులు తదితర అన్ని అంశాలపై మురళీధర్ను అడిగారు. ఈఎన్సీ జనరల్ హోదాలో తన పాత్ర వివరించిన ఆయన విధానపర నిర్ణయాల ప్రకారం నడుచుకున్నట్లు తెలిపారు. నాణ్యత పరీక్షలు, పని పూర్తయినట్లు ధ్రువపత్రాల జారీ వంటి వాటి విషయంలో కింది స్థాయిలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు పేర్కొన్నారు. గతంలో సీడీఓగా బాధ్యతలు నిర్వర్తించిన విశ్రాంత ఇంజనీరింగ్ చీఫ్ నరేందర్ రెడ్డి రేపు కమిషన్ ముందు హాజరు కానున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్ 6 నుంచి వార్డుల వారీగా ఓటరు జాబితా తయారీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓటరు జాబితా రావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు చేశారు. సెప్టెంబర్ 6న పంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు అభ్యంతరాలు స్వీకరించి అదే నెల 21న తుది జాబితా ప్రకటిస్తారు. సెప్టెంబర్ 9, 10న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరిస్తారు. ఓటరు జాబితా తయారీపై ఈ నెల 29వ తేదీ ఉదయం 11:30కి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగిన భారీ ప్రమాదంలో 7గురు మృతి చెందారు. రియాక్టర్ పేలుడు ధాటికి 50 మందికి పైగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులకు అనకాపల్లిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమ ఆవరణంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. భారీ పేలుడి శబ్దాలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కార్మికులు హాహాకారాలు చేస్తూ పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలుడు సమయంలో వందల సంఖ్యలో కార్మికులు పరిశ్రమలో ఉన్నారు. భారీ పేలుడు ధాటికి వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రియాక్టర్ పేలుడు ఘటనలో 50 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని కార్మికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మొదటి అంతస్తు స్లాబ్ కుప్పకూలింది. స్లాబ్ కింద పలువురి మృతదేహాలున్నాయని తోటి కార్మికులు చెబుతున్నారు. ఫార్మా కంపెనీ 3వ అంతస్తులో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. వారిని క్రేన్ సహాయంతో
తోటి సిబ్బంది కిందకు దించారు. పేలుడు సమయంలో విధుల్లో 300 మంది కార్మికులున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కోల్కతా హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీ కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. విచారణ సందర్భంగా సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అనాథ శవాలను విక్రయించినట్లు, బంగ్లాదేశ్కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసినట్లు కూడా సందీప్ ఘోష్పై ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఆయన్ను అనేకసార్లు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సందీప్ ఇచ్చిన సమాధానాల్లో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయని, వాటిని ధృవీకరించుకోవాల్సి ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అందుకోసమే లై డిటెక్టర్ పరీక్షలు జరపాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో అరెస్టైన నిందితుడు సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ పరీక్షలు జరిపేందుకు సీబీఐ అధికారులు ఇప్పటికే కోల్కతా హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు నిర్వహిస్తోంది. మరోవైపు కోల్కతాలో రెసిడెంట్ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఆర్జీకార్ మెడికల్ కళాశాల అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనాథ శవాలను కూడా విక్రయించేవారని, బంగ్లాదేశ్కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవారని మాజీ ఉద్యోగి పేర్కొన్నారు. వాడేసిన సిరంజులు, ఇతర సామాగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవాడని తెలిసింది. గతేడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ గా ఉన్న అఖ్తర్ అలీ పలు విషయాలపై సందీప్ ఘోష్ పై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై ఏర్పాటైన సిట్ ఇటీవల అఖ్తర్ను విచారణకు పిలిపించింది. ఆయన ఫిర్యాదుల ఆధారంగా ఘోష్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2023 జూలై 14న అలీ రాసిన లేఖ ప్రకారం ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వాస్థ్ భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకిచ్చేవారు. వైద్యశాలకు అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపి కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకిచ్చారు. సరఫరాదారుల నుంచి 20% కమిషన్ పుచ్చుకునేవారని ఘోష్ పై అలీ ఆరోపించారు. పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకునేవారని ఆరోపణలున్నాయి. వినియోగించిన సిరంజులు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు వంటివి ఆసుపత్రిలో ప్రతి 2 రోజులకు 500 నుంచి 600 కిలోలు పోగయ్యేవి. వాటిని ఇద్దరు బంగ్లాదేశీ వాసుల సాయంతో ఘోష్ రీసైక్లింగ్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. वो बहुत ही करप्टेड आदमी है। वो आरजीकर मेडिकल कॉलेज में स्टूडेंट लोगों को फेल कराना, टेंडर ऑर्डर देकर के 20% कमीशन लेना, मतलब आरजीकर में जो भी काम होता था, पोस्टिंग हो, ट्रांसफर हो, हाउस स्टाफशिप हो, सब जगह वो पैसा खाते थे। सिर्फ यही नहीं, गेस्ट हाउस में जूनियर जो स्टूडेंट है उन लोगों को बैठ करके शराब वगैरह पिलाते थे। मतलब एक माफिया राजा बोल सकते हैं। मैंने अपनी पूरे कैरियर में इतना गंदा इंसान नहीं देखा। और वो खुद उनकी सिक्योरिटी के लिए 20 आदमी था, प्लस 4 आदमी बाउंसर को लेके चलते थे। हमने तो फिल्म स्टार को देखा है बाउंसर लेके चलते हुए, किसी प्रिंसिपल को अपनी जिंदगी में नहीं देखा। मैं 2023 साल जुलाई में मैंने कंप्लेन किया था। సందీప్ ఘోష్ పై అలీ అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్, ఏసీబీ, హెల్త్ డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆయనపై వేసిన ఎంక్వైరీ కమిటీలో తాను కూడా సభ్యునని, అతడు దోషిగా తేలినా ఎవరూ చర్యలు తీసుకోలేదని అలీ పేర్కొన్నారు.